బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో అంగన్వాడీల ఉద్యమంపై వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోంది. అంగన్వాడీల పోరాటంపై ఉక్కు పాదం మోపాలని నిర్ణయం తీసుకున్న వైసీపీ సర్కార్ వారిని విధుల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎస్మా కింద అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు అంగన్వాడీలు రిప్లై ఇచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన నోటీసుల్లో అన్ని అసత్యాలే ఉన్నాయని అంగన్వాడీలు పేర్కొన్నారు. తమ వాదనలు వ్యక్తిగతంగా వినాలని రిప్లైలో కోరారు. అయితే అంగన్వాడీలు ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందలేదని ప్రభుత్వం అంటోంది. తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో చేరిన వారి వివరాలు ఇవ్వాలని క్రింది స్థాయి అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో విధుల్లో చేరిన వారు 10% లోపేనని కలెక్టర్లకు క్షేత్రస్థాయి అధికారులు సమాచారం అందించారు. సోమవారం నుంచి అంగన్వాడీలను తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆదివారం కూడా అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశాలు అందాయి. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లీలా విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. లీలా, చెప్పండి, అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం అయితే ఇప్పటికీ ఉక్కు పాదం మోపుతోంది. వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు కూడా అన్ని ఏర్పాట్లను చేసుకుంటోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, అంగన్వాడీలు నిరావధకంగా 41 రోజుల పాటు దీక్షను కొనసాగిస్తున్నారు. చూడొచ్చు, అంగన్వాడీలందరూ పెద్ద ఎత్తున కూడా వారందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే కూడా విజయవాడ ధర్నా చౌక్ కి చేరుకున్నారు. వీరందరూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా కూడా ప్రభుత్వం మొండి వైఖరి దిగట్లేదంటూ కూడా వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ధర్నా చౌక్ కి చేరుకున్నారు. అయితే 5 రోజులుగా కూడా నిరవధిక నిరాహార దీక్షలు కూడా కొనసాగిస్తున్నారు. దాంతో రాత్రి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ ఆరోగ్యం దెబ్బతినడంతో ఆవిడ్ని రాత్రి హాస్పిటల్ కి కూడా తరలించారు. అయితే మనతో ఇప్పుడు ప్రధానంగా చూడొచ్చు, టెంట్ లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిరాహార దీక్షల్లో 15 మంది సభ్యులైతే మాత్రం ఇప్పుడు నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. వారు 5 రోజుల పాటు కఠినంగా కనీసం మంచినీళ్లు కూడా తాక్కోకుండా కఠినంగా అయితే మాత్రం వారందరూ నిరవధిక నిరాహార దీక్షల్ని కూడా కొనసాగిస్తున్నారు. అయితే మనతో రాష్ట్ర నాయకులు బేబీ రాణి గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. అయితే నిన్న రాత్రి కూడా చూసుకుంటే ఎవరైతే ఉన్నారో నాయకుల్ని కూడా వారు పోలీసులు బలవంతంగా కూడా హాస్పిటల్ కి తరలించారు. మేడం, అయితే అసలు మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం మొండి వైఖరి తగ్గట్లేదు, ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయాలి, లేదంటే రేపే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 1,04,500 మంది అంగన్వాడీలు ఇక్కడికి వస్తున్నారు. మొత్తం అంతా విజయవాడలోనే ఉంటారు. ఎన్ని రోజులైనా ఉంటారు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటారు. ఇప్పటికే మేము 1 కోటి సంతకాల సేకరణ దాదాపు ముగింతా ఉంది, దగ్గరకు వచ్చేసింది. ఆ 1 కోటి సంతకాలన్నీ కూడా ఇక్కడ తీసుకొస్తున్నాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంతకాలన్నీ ఇస్తాం. ఎందుకంటే జగనన్నకు చెప్దామని ఆయన అన్నారు కదా, కాబట్టి ఆయన దగ్గరికి ఆయన ఏమన్నా సమస్య పరిష్కారం చేస్తారని నిన్నాళ్ళు చూసాం. కానీ ఇప్పుడు మొత్తం అందరం అక్కడికే వెళ్దామని అనుకుంటున్నాం. కాబట్టి ఆ సంతకాలన్నీ కూడా తీసుకుని వస్తున్నారు. అయితే వచ్చేటటువంటి అంగన్వాడీలని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసులకి ఎలా చెప్పబోతున్నారు బుద్ధి? ఎన్ని రోజులు అడ్డుకుంటారు పోలీసులు? ఎన్ని రోజులు ఆపగలుగుతారు? ఈ వేళ ఆపితే రేపు బయలుదేరతారు, రేపు ఆపితే ఎల్లుండి బయలుదేరతారు, ప్రతి గంట బయలుదేరతారు. మొత్తం అంగన్వాడీలు ఇక్కడికి వస్తారు. ఏం చేస్తారు? అంగన్వాడీలు ఒక్కలే కాదు, అంగన్వాడీలు సపోర్ట్ చేసి అందరూ వస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వస్తారు. ఎంతమంది ఆపుతారు ఈ పోలీసులు? ఎంతమందిని పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం ఆపుతుంది? అయితే రేపు చూడొచ్చు, 1,04,000 మంది కూడా ఇక్కడికి రాబోతున్నారు. వారందరూ కూడా రేపు సీఎం దగ్గరికి 1 కోటి సంతకాలు తీసుకొని వెళ్తామని చెప్తున్నారు. మరికొంతమంది నాయకులు ఉన్నారు. చెప్పండి మేడం, నిన్న ఎవరైతే ఉన్నారో సుబ్బరావమ్మ ఆరోగ్యం కూడా క్షీణించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఎవరైతే గజలక్ష్మి ఆరోగ్యం కూడా క్షీణించినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ప్రభుత్వం వైఖరిని ఏ రకంగా చూడాలంటారు? వారిని కూడా బలవంతంగా కూడా హాస్పిటల్కి తరలించారు, ఎలా చూడాలంటారు? ఈరోజు ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఒక హిట్లర్ లాగా పరిపాలన అనేది కొనసాగిస్తున్నారు. అయితే హిట్లర్ ని కూడా ప్రజలు ఏ విధంగా
పారదోలారో అదే విధంగా రాష్ట్రంలో ఉన్న 1,06,000 మంది అంగన్వాడీలు కూడా రంగాలు సిద్ధం చేసుకున్నారు. మేము అనేక దఫాలుగా చర్చల్లో కూడా సానుకూలంగా చర్చలు జరపండి, మేము సానుకూలంగా ఉన్నాము అని 5 రోజులు ఈ రోజుకి వాళ్ళు ప్రాణాలను పన్నంగా పెట్టి మా సమస్య పరిష్కరించండి అని చెప్పి 41 రోజులుగా రోడ్ల మీదే కూర్చున్నాం. శాంతియుతంగా మా పోరాటాన్ని మేము కొనసాగించాం. అయినా సరే ప్రభుత్వం ఉండి వైఖరి విడనాడట్లేదు. అందుకోసమే ఇప్పుడు అంగన్వాడీలలో ఆగ్రహ జ్వాలలు అనేవి వెలుగుతున్నాయి. దీన్ని ఆపాలి అంటే ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలి, అంగన్వాడీలకు వేతనాలు పెంచుతూ. అలా చేయకపోతే ఆర్పటం పోలీసుల తరం కాదు కదా, ఎవ్వరి తరం కాదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. వస్తున్నటువంటి 1,06,000 మందిని కూడా అంటే వీరందరినీ కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. వారందరూ కూడా జిల్లా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా మేడం? ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఆపితే అక్కడే కూర్చుంటాం. వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ లో ఎన్ని రోజులైనా కదలరు, పోలీస్ స్టేషన్ లోనే ఉంటారు. జైలు తీసుకెళ్తే జైల్లో ఉంటారు. వీళ్ళు ఎక్కడ పెడితే అక్కడే ఉండిపోతాం. మేము ఒక చోట చేయాలని అదేం కాదు, వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లి మమ్మల్ని పెడతారో అక్కడే ఎన్ని రోజులైనా కూర్చుంటాం. మిమ్మల్ని అంటే ఇప్పుడు అరెస్టులు చేస్తే, ఉదయం అరెస్టులు చేస్తే సాయంత్రానికి కళ్యాణ మండపాలు తీసుకెళ్లి వదిలేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడేం చేస్తారు? మేము వెళ్ళాం, వీళ్ళు తీసుకెళ్ళి 1 గంట 2 గంటలు పెట్టి అది బయటకు తోలేదాం అనుకుంటున్నారేమో. తిండి తిప్పల భోజనం అన్న అలా చూడాలి, ఎన్ని రోజులైనా అక్కడే ఉంటాం, అక్కడ నుంచి కదిలేదు లేదు. అయితే చూడొచ్చు, చెప్పండి మేడం, ఏ రకంగా చూడాలంటారు? అంగన్వాడీలు అయితే మాత్రం ఆగ్రహ జ్వాలలు అయితే రగులుతున్నాయి. వీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోతున్నారు. వచ్చేటటువంటి అంగన్వాడీలు ఏ రకంగా ప్రభుత్వం ఎదుర్కోబోతుందంటారు? ప్రభుత్వం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కర్ణాటక అనుభవాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా అంగన్వాడీ వర్కర్లు బెంగళూరు సిటీ మొత్తాన్ని ఆక్రమించి ప్రభుత్వం దిగి ఇచ్చేంత వరకు ఎలా అయితే బెంగళూరు సిటీని చుట్టుముట్టి తమ పోరాట విజయాన్ని సాధించుకున్నారో, రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ నగరం చుట్టుముట్టడం, దిగ్బంధనం చేయడం ఖాయం. దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దిగిరాక తప్పదు. కానీ ఇప్పటికైనా అంగన్వాడీల పట్ల మొండి వైఖరి మా జగన్మోహన్ రెడ్డి గారు విడనాడాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. నిద్రపోయినట్టు నటిస్తడం మానాలని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు పోలీసు బలగాలను పెట్టి కళ్యాణ మండపాలు నింపినా, లేదంటే ఎక్కడో అక్కడ నిర్బంధాలు ప్రయత్నం చేసినా, నిర్బంధాలను తట్టుకుని మీ ఎత్తుల్ని ఎలా చిత్తు చేస్తారో రేపటి నుంచి అంగన్వాడీ వాళ్ళు నిరూపిస్తారు. కాబట్టి మీ పోలీసు